ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజాం ప్రార్థన. రండి ఒక చక్కని గీతం పాడుకుందాం. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని, అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి, నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీవే ఆశ్రయ దుర్గంబైతివి, నీవే ఆశ్రయ దుర్గంబైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు, పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు, ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. ఈ దిన వాక్యం 63వ కీర్తన 7వ వచనం. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, నేటి ఈ వాక్యము భక్తుడైనటువంటి దావీదు, రాజైన దావీదు యూదా అరణ్యములో సౌలుకు దూరంగా ఉన్నప్పుడు వ్రాసుకున్నటువంటి స్తుతి కీర్తన. దావీదు ఇప్పుడు ఉన్న పరిస్థితులను ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ఆకలి దప్పులు, అలసట, సుఖము లేని పరిస్థితి, విశ్రాంతి లేని జీవితము, వీటన్నిటినీ అనుభవిస్తూ కూడా అంతకుముందు దేవుని ఆలయంలో తాను పొందిన శక్తిని, దేవుని మహిమను, దేవుని అద్భుత కార్యాలను జ్ఞప్తికి తెచ్చుకొని, గుర్తుకు చేసుకొని, వాటన్నిటినీ గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులని మర్చిపోతూ దేవుని స్తుతించినటువంటి, స్తుతులతో దేవుని ఆశ్రయించినటువంటి ఒక అద్భుతమైన ఈ కీర్తన, స్తుతి కీర్తన. దేవుని ధ్యానించుటలో ఉండేటువంటి అద్భుతమైన అనుభవం ఈ కీర్తనలో మనం చూస్తాం. వీలైతే మనము 63వ కీర్తన అంతా ఒకసారి చదువుకుంటే మనల్ని ఆత్మీయంగా చాలా ముందుకు నడిపించే కీర్తనగా ఉన్నది. దావీదు కీర్తన ఆదిలోనే అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును అంటాడు. ఇంకా ఏమంటాడంటే, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జామ్యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది అని అద్భుత రీతిలో ఈ కీర్తన వర్ణన సాగుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నీవు నేను దావీదు వలనే ఆ అనుభవాల గుండా ప్రయాణం చేస్తున్నామా? అయినా సరే కష్టాలలో, సుఖాలలో, ఏ పరిస్థితి అయినా భక్తుడైన దావీదు వలనే మనం కూడా దేవుని ఆశ్రయించి, మన అవసరాల నిమిత్తమై దేవుని ప్రార్థించి, వాటిని పొందే వరకు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. పొందామనే నమ్మకంతో దేవుని స్తుతిస్తూ ఉండాలి. అలా ఉందుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. దావీదు యొక్క నిజ జీవితంలో తను అనుభవిస్తున్నటువంటి గడ్డు పరిస్థితులను కలిగి ఉండి కూడా ప్రభువా నేను అద్భుత రీతిలో ఆరాధించాడు. నీ రెక్కల చాటునే తనకు నాయన ఆశ్రయము, నెమ్మది ఉన్నదని ప్రభువా నమ్ముతూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన మేము కూడా వేకువజామునే నిన్ను వెదకాలి అని, నిన్ను
ఆశ్రయించాలని, నిన్ను ధ్యానించాలని మీరు మాకు నేర్పిన పాఠాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియులందరూ కూడా అదేవిధంగా నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచేవారుగా ఉండడానికి సహాయం చేయము. ఈ దినమంతా మమ్మల్ని అందరినీ కాపాడు. వేకువజాము ప్రార్థన చూస్తున్నటువంటి వింటున్నటువంటి వారిని కూడా నాయన మీరు ఆ విధంగా నడిపించమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.